See the ninth one. What length of tarpaulin 3 meters wide will be required to make the conical tent of height 8 meters and the base radius is 6 meters. Tarpaulin. ఓకేనా, టార్పాలిన్ అంటే ఒక పట్ట అండి. ఓకేనా, ఒక టెంట్ ఉంటుంది. ఈ టెంట్ అనేది కోన్ షేప్లో ఉంది. ఈ కోన్ షేప్కి మనం ఇక్కడ ఈ టార్పాలిన్ అనే గుడ్డని పరచాలండి, ఇలా అంటే కప్పాలి. ఓకేనా, ఈ టార్పాలిన్ అనే పట్టని మనం కప్పాలన్నమాట. ఎంత టార్పాలిన్ అనే పట్ట మనకి ఇక్కడ సరిపోతుందో మనం చూసుకోవాలి. ఓకేనా, సో దిస్ ఇస్ ద రెక్టాంగులర్ ఫార్మ్. It is in the form of rectangular form. So we have the breadth and also length. Okay, now we have here cone. In cone we have the radius and also height and also slant height. See here. అంటే ఈ టార్పాలిన్ పట్టను తీసుకొని వెళ్ళి ఈ కోన్కి మనము టాప్ సైడ్ లేదా టోటల్గా ఈ టెంట్కి మనం ఏం చేయాలండి, సపోర్ట్గా వేసుకోవాలి. ఓకే, see they given for you radius. See here, what length of tarpaulin you want to find out the tarpaulin length. Okay na, length find out, then breadth they given 3 meters, breadth they given 3 meters and also they given the radius 6 meters, 8 meters of height. Okay na, we can find the slant height. See the next one, assume the external length of material. External length ichadandi that will be required for the stitching margin and wastage in cutting 20 centimeters. Okay na, అంటే లెంత్లో టోటల్ ఈ లెంత్ ఉందండి మన దగ్గర. ఓకేనా, టోటల్గా వీ హ్యావింగ్ దిస్ లెంత్ అండ్ బ్రెడ్. ఓకేనా, బ్రెడ్ ఇచ్చేసాడు, లెంత్ వీ డోంట్ నో, వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లెంత్. సో ఏరియా టార్పాలిన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పట్టణ అనేది, ఈ టార్పాలిన్ పట్టణ మనము టాప్ టు బాటమ్, అంటే బాటమ్కి టచ్ చేయం కదా, ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే వేస్తాం కదండి. సో బాటమ్ని టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ టీఎస్ఏ కాదు సిఎస్ఏ అప్లై చేయాలి. సో సిఎస్ఏ ఆఫ్ ద కోన్కి ఈక్వల్ అవుతుంది. సిఎస్ఏ ఆఫ్ ద కోన్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఏరియా ఆఫ్ ద టార్పాలిన్. వాట్ హ్యావ్ ఏరియా ఆఫ్ ద టార్పాలిన్, లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. ఓకేనా, పై ఆర్ ఎల్. సో L into what is the breadth, 3 meters, that equal to 22/7 into what is the radius, 6 m into, we don't know the L. ఇక్కడ L మనకు తెలియదండి. You want to find out the L. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తారంటే L ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మనకు ఫార్ములా L కావాలి కాబట్టి కంపల్సరీ L ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుతుందండి, L root of r square plus h square, it will become 36 plus ఎంత అండి, root of 6 square plus 8 square, 36 plus 64, so it will become 100. So 10 meters, L is equal to 10 meters. L అనేది ఎంత వస్తుందండి, 10 meters. ఓకే, సో 10 meters. Any cancellation? There is no cancellation. 3 ones, 3 twos, meters cancel. Okay, now so L is equal to 440 meters by 7. Okay, now L is equal to 440 meters by 7. See, they given for you, assume that extra length, okay na, extra length ఇచ్చాడండి. మళ్ళీ
ఆ ఎక్స్ట్రా లెంత్ ఏమి ఇచ్చాడంటే సమ్ లెంత్ ది గివెన్, ఓకేనా, కొంచెం లెంత్ ఇచ్చాడు. ఈ లెంత్ తీసుకొని వెళ్ళి ఇక్కడ మనము మార్జిన్, స్టిచ్చింగ్ మార్జిన్ అంటే చుట్టూ, అంటే ఈ చుట్టూ ఈ క్లాత్ని ఇలా వేసినప్పుడు కరువు టేప్లోకి తీసుకొని వచ్చినప్పుడు, సరే కోన్ టేప్లోకి తీసుకొని వచ్చినప్పుడు కోన్ షేప్లోకి మనం మార్జిన్ వేసుకోవాలి దానికి. ఓకే, నేను ఇంకా స్టిచ్చింగ్ అంటే బార్డర్లలో స్టిచ్చింగ్, లేదంటే ఇంకా కొంచెం మిగిలిపోయిన వేస్టేజ్ అదంతా ఎంత మిగిలిపోయిందండి. సో 20 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ అంటే మనకి ఇక్కడ అంతా మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయండి, మీటర్స్, మీటర్స్ ఉన్నాయి. 20 సెంటీమీటర్స్ అనేది ఏమవుతుందండి, 0.2 మీటర్స్. ఓకేనా, ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ మీటర్స్, 0.2 మీటర్స్. సో ఈ లెంత్ నుంచి ఏం చేయాలంటే మైనస్ కదా. సో టోటల్ లెంత్ తీసుకుంటే, టోటల్ లెంత్ తీసుకుంటే ఎల్ మైనస్ 0.2 మీటర్స్ అవుతుంది కదా. ఎల్ మైనస్ 0.2 మీటర్స్ అంటే ఈ లెంత్ అనేది దాన్ని మనము ఎక్స్ట్రా లెంత్, ఈ ఎక్స్ట్రా లెంత్ని కట్ చేసి, ఓకేనా, స్టిచ్చింగ్ ద మార్జిన్ అండ్ ఆల్సో వేస్టేజ్ ద కట్ ఆఫ్ కట్టింగ్. ఓకేనా, కొంచెం స్టిచ్చింగ్ వేసాం, మార్జిన్కి కొంచెం పడేసామండి. ఓకేనా, అందుకని ఈ ఎక్స్ట్రా లెంత్ని మనం మైనస్ చేయాలి టోటల్ లెంత్లో నుంచి. సో వాట్ యు హ్యావ్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఇక్కడ 440 డివైడెడ్ బై 7 మీటర్స్. ఓకేనా, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 7 6 are 42, 7 6 are 42, 2 will be the remainder, 7 3 is 21 not, 7 2s are 14, 6 will be the remainder, 7 8 are 56. ఓకేనా, ఇక్కడ మనం లెంత్ ఎలా తీసుకోవాలండి, ఓకేనా, టోటల్ లెంత్ ఎలా తీసుకోవాలి, ఎక్స్ట్రా లెంత్ ఇచ్చాడు కదా మళ్ళీ. సో యూ వాంట్ టు కన్వర్ట్. సో ఎల్ స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్, ఎల్ మైనస్ 0.2 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 62.8 మీటర్స్. ఓకేనా, ఇక్కడ నేను చేంజ్ చేశానండి, టోటల్ లెంత్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ లెంత్లో నుంచి మైనస్ చేశామండి. ఓకేనా, సో బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ ప్లస్. సో L ఈజ్ ఈక్వల్ టు 62.8 meters plus 0.2 meters. So it will become 63 meters. Okay na, total length అంటే ఆ టార్క్ ప్లేన్ యొక్క టోటల్ లెంత్ ఎంత ఉందంటే 63 మీటర్స్ ఉంది. ఓకేనా, దాని మీనింగ్ 63 మీటర్స్ లో 3 మీటర్స్ ఇస్ ద బ్రెడ్త్, లెంత్ ఇస్ ద 63 మీటర్స్. ఇక్కడ 0.2 మీటర్స్ ని కట్ చేసామండి. కట్ చేసి ఓకేనా ఈ టాప్ ప్లేన్ కి మార్జిన్ అంటే స్టిచ్చింగ్ ద మార్జిన్ ఎక్స్ట్రా డబుల్ గా వేసాము. ఇంకా మిగిలిపోయినది వేస్ట్ అయిపోయింది. ఓకేనా, వేస్ట్ అయితే పక్కన పడేస్తాం. దట్ ఈస్ 0.2 మీటర్స్. ఓకేనా, అదండి దాని మీనింగ్. So length of the top plane is equal to 63 meters. See the next one. A joker cap is in the form of a right circular cone of base radius 7 centimeters and height is 27. So they give the cone. This is 7 centimeters. And height is 27 centimeters. What is the stand height? So find the area of the sheet required to form the 10 such caps. Okay na, ఒక్క దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే 10 such caps అంటే ఇంటూ 10 చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ద ఏరియా ఏమవుతుందండి, యూ వాంట్ టు ఫైండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జోకర్ క్యాప్. జోకర్ క్యాప్ అంటే టాప్ ఉంటుందండి, there is no in the bottom ఉన్నది కాబట్టి సో we want to take the CSA. సో లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉందండి, సారీ రేడియస్ ఉంది, హైట్ ఉంది. we don't know the slant height because
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఇస్ ఈక్వల్ టు పై RL. కంపల్సరీ L అనేది కావాలి. సో రేడియస్ ఇస్ ఈక్వల్ టు 7 meters, height is equal to 27 meters, 27 centimeters. So L is equal to root of 27 meters plus 7 square. Okay, now that equal to 27 means 729 plus 49. So it will become 9 to 80, 778. 778 అనేది పర్ఫెక్ట్ రూట్ కాదండి. సో we will see 27 అంటే 729, 28 అంటే 784. ఇది 27 స్క్వేర్. దిస్ ఇస్ ద 28 స్క్వేర్. ఓకేనా, 28 స్క్వేర్. 270, 729 కి 784 కి మిడిల్లోనే కదా ఉండేది, 778. సో 27 పాయింట్. ఓకేనా, 784 కి దగ్గరగా ఉందా, 729 దగ్గరగా ఉందండి. 778 అనేది 784 కి దగ్గరగా ఉంది. సో 0.5 కన్నా ఎక్స్ట్రా తీసుకోవాలి. 27.5 కన్నా బిగ్గర్ వన్ తీసుకోవాలి. సో 6, 7 ఎనీ వన్ అండి, 8 ఏదో ఒకటి. 1 పాయింట్ అయినా తీసుకోండి, 2.7 తీసుకోండి. ఓకేనా, 27.88, 27.89, 27.9 ఏది తీసుకున్నాం నో ప్రాబ్లం. అప్రాక్సిమేట్లీ వస్తాయండి ఈ ఆన్సర్స్ అంతా. ఓకేనా, పర్ఫెక్ట్ రూట్ లేకపోతే. సో ఐఎమ్ టేకింగ్ 27.89, దట్ ఈస్ ద స్లాంట్ హైట్. ఓకేనా, దట్ ఈస్ ద స్లాంట్ హైట్. సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద curved surface area of cone is equal to pi RL. That equal what the value 22/7 into radius 7 into 27.89. Okay, now 7 will be the cancel. 22 into 27.89. Okay, now do the product. And 2 is 18, 2 16, 17, 14, 15, 5. సో 61358 K. ఇక్కడ పాయింట్ అనేది ఉందండి 22. సో here having the point after 2 numbers is there. You want to put before 2 points. So that is the curved surface area of cone. Curved surface area of cone అంటే ఒక కోన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసామండి. కానీ కోన్ యొక్క ఏరియా ఎంత వచ్చిందండి, 613.613.558. ఓకేనా, centimeter square. That is the area of one cone. You want to find out 10 such cones kada, 10 cones you find out. So do the product. So joker caps of the 10 such cones is equal to 613.58 into what they given, 10 such caps kada, 10. So that equal to 613.580. Okay, now point after 2 numbers is there. So here we can have the point. So centimeter square. Okay, now 10 caps of area ఎంత ఉంటుందండి. సో 6135.80. 80 అంటే 8 అయినా తీసుకోవచ్చండి. 0.80 centimeters square. That is the total 10 caps of the area. Like that you want to find out.
See the next one. A water is pure in the conical vessel of diameter 5.2 meters and slant height is 6.8 meters. Okay na? ఒక కోన్ లో ఒక వెజల్ లో ఓకేనా వాట్ టైప్ ఆఫ్ వెజల్ కోనికల్ వెజల్ ఓకేనా కోనికల్ వెజల్ లో ఓకేనా సమ్ వాటర్ యు వాంట్ టు పోర్ ద సమ్ వాటర్ నాట్ సమ్ వాటర్ ఎంత వాటర్ అని ఇంకా అక్కడ చెప్పలేదండి. they given for you diameter 5.2 you want to find out the radius ఏమవుతుందండి half అంటే 2.6 meters and also they given the height 6.8 meters. They don't given the slant height. See here, and the slant height 6.8 meters at the rate of 1.8 meter cube per minute. ఓకేనా అంటే ఈ వాటర్ అనేది ఓకేనా వాటర్ ఇస్ పోరింగ్ అంటే దీంట్లో వాటర్ అనేది ఈ వెసల్లో వేస్తున్నామండి. See the figure, they given the figure also. ఓకేనా ఆ వాటర్ ఆ కోర్లో వేసేటప్పుడు ఎట్ ది రేట్ ఆఫ్ 1.8 మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఓకేనా ఒక మినిట్కి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నామంటే 1.8 మీటర్ క్యూబ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఈ కోడ్లో వాటర్ అనేది. సో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫుల్ఫిల్ ద వెజల్. ఓకేనా 1 మీటర్ క్యూబ్కి 1.8 మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఓకేనా 1 మీటర్ క్యూబ్కి 1.8 మీటర్స్ అనేది టైమింగ్ తీసుకుంటుందండి. ఓకేనా 1.8 మినిట్స్లో ఎంత ఫుల్ఫిల్ అవుతుందంటే మన కోన్ యొక్క వెజల్ 1 మీటర్ క్యూబ్. ఓకేనా 1 మీటర్ క్యూబ్ అంటే లెంత్ బెడ్త్ హైట్ కదా. మీటర్ క్యూబ్ మీన్స్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 మీటర్ క్యూబ్ ఆ వెజల్లో ఉన్న 1 మీటర్ క్యూబ్ యొక్క హైట్ ఉంటుంది కదా. ఆ హైట్ అనేది 1 మీటర్ క్యూబ్ నిండాలంటే మనం వాటర్ వేసినప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుందంటే 1.8 మినిట్స్ పడుతుంది. అట్లా టోటల్ మన వెజల్ ఓకేనా ఫుల్ఫిల్ చేయాలంటే వాటర్తో ఎంత టైం తీసుకుంటుంది. ఓకే ఎన్ని మినిట్స్ అది హౌ మచ్ మినిట్స్ ఆర్ హౌ మచ్ హవర్స్. ఓకేనా హౌ మచ్ సెకండ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో వెజల్ టు ఫుల్ఫిల్ ఓకేనా దీంట్లో వాటర్ వేసి టు ఫుల్ఫిల్ చేయాలి ఈ వెజల్కి. సో ఇదంతా ఏంటంటే వాటర్ అంటే లీటర్స్ అంటే 1 మీటర్ క్యూబ్ ప్రకారం అయినా తీసుకుందాం ఇక్కడ. ఓకే యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్. వాల్యూమ్ మీన్స్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా ఇక్కడ స్లాంట్ హైట్ అవసరం లేదండి. యూ డోంట్ వాంట్ ద స్లాంట్ హైట్ బట్ దే గివెన్ ఫర్ యూ నాట్ ద హైట్ అండి. దట్ ఈస్ ఇన్ ద స్లాంట్ హైట్. అక్కడ చూడండి మనకి హైట్ కదండి ఇచ్చింది 6.8 మీటర్స్. దే డిడెంట్ గివెన్ ద ఫర్ యూ హైట్. అక్కడ మనం హైట్ అనుకున్నాం హైట్ కాదండి. హైట్కి ప్రీవియస్ లైన్ చూసుకోండి స్లాంట్ హైట్ అది. ఓకేనా సెకండ్ లైన్లో ఒక హైట్ అని ఇచ్చాడు. ఫస్ట్ లైన్లో నుంచి చూడండి స్లాంట్ హైట్ అండి దట్ ఈస్ 6.8 మీటర్స్. బట్ యూ వాంట్ ద హైట్ అనేది మనకు కావాల్సి కంపల్సరీ. సో రేడియస్ ఆఫ్ ద కోన్ ఇస్ ఈక్వల్ టు 2.6 meters. Next line, slant height of the cone is equal to 6.8 meters. Okay, now you want to find out the h. H is equal to root of L square minus R square. That is 6.8 square minus 2.6 square. So that equal to 68 means 46.24 minus 6 means 6.26 square అంటే 676 అండి. ఓకే నా పాయింట్ అనేది మళ్ళీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 26 square means 676. 68 square means 4624. ఓకేనా 4624. 5.2 చేంజ్ చేస్తాను. diameter లో ఇచ్చాడు మీటర్ లేకి. సో హైట్ ఇస్ ద స్టాండర్డ్ is 6.8 కరెక్ట్ అండి. See here,
ఇక్కడ 2.6 కదా, 2.6 ఇంటూ 2.6. ఓకేనా, ఆన్సర్లో see the question, point after one number, point after one number, so two numbers, ఆన్సర్లో 2 numbers before పాయింట్ పెట్టాలి. ఓకేనా, సో 6.76 అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి 6.8 is there, 6.8 into 6.8 మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్లో ఎలా పెట్టాలండి, పాయింట్ ఆఫ్టర్ వన్ నెంబర్, పాయింట్ ఆఫ్టర్, సో పాయింట్ బిఫోర్ 2 numbers నేను పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో టు ద సబ్ట్రాక్షన్ 8 9 14, okay, 11 minus 4, 5 will become, so 39, so 39.48. It is the perfect square? No, it is also not perfect square. ఇది కూడా perfect square కాదండి. సో 39 పాయింట్ అంటే 39 అనేది ఎక్కడ వస్తుందండి, సో 36 అనేది 6 స్క్వేర్. ఓకేనా, 7 square is the 49, 7 square is the 49. ఈ బిట్వీనే కదా ఇది ఉండేది. సో 39 అంటే 36 కి దగ్గరగా ఉంది. సో 6 పాయింట్, ఓకేనా, 6 పాయింట్. సో 49 కి నియరెస్ట్ లేదండి, 36 కి నియరెస్ట్ ఉంది. సో 6.3, 6.2 లైక్ దట్, ఎనీ వాల్యూ యూ కెన్ టేక్. సో 6.2 I am taking. ఏదైనా తీసుకోవచ్చండి, అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్, కన్ఫర్మ్ అదే ఆన్సర్ అని మనకు అవసరం లేదు. సో 6.223 or 6.238 like that, anyone. So 6.28 I am taking. So in the meters, they given in the meters. So they given in the meters. So height ఏమవుతుందండి ఇక్కడ 6.28 meters. That is the value. Volume of cone is equal to, you know the formula, 1/3 pi r square h. Okay, now 1/3 pi r square h, that equal to 1/3 into 22/7 into, what the radius, 2.6 square andi. Okay na, into height means 6.28. So it will become 1/3 into 22/7 into 2.6 into 2.6 into 6.28. Any cancellation? There is no cancellation. Cancellation అనేది పోదండి. ఓకేనా, ఇక్కడ మనం ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ప్రాబ్లమ్ అప్రాక్సిమేట్లీ ఆన్సర్స్ కదా, 6.28 వచ్చింది మనకు ఇక్కడ 6.28. మనం 6.3గా తీసుకోవచ్చు కదా దాన్ని, ఏదైనా అండి ఇదే తీసుకోవాలని పర్ఫెక్ట్గా లేదు. ఓకేనా, 6.5 కన్నా మనం బిలో తీసుకోవచ్చు. 6.2, 6.3 ఏ వాల్యూ తీసుకున్నా సరే, ఇదంతా చేసేకాడికి, ప్రోడక్ట్ చేసేకాడికి ఇక్కడ మనం 6.3 తీసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా చేయొచ్చు. హైట్ని 6.3, 6.3. So 3 1s are 3 2s are 6, 3 1s are 3, 7 1s are 7 3s. So what is the value? 22 into 2.6 into 2.6 into 0.3. Okay, 0.3. ఇక్కడ కూడా హైట్ అనేది 6.3 తీసుకోండి. ఓకేనా, క్యాన్సిలేషన్ ఈజీ లేదు సార్, మేము ఇలానే క్యాన్సిలేషన్ చేస్తాం అనుకుంటే 6.28 అయినా చేయండి, పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి. ఎలా చేస్తే కూడా కరెక్ట్ అండి. See here, value is equal to, do the product, 2.6 into 2.6, it will become 6.76 into 44 into 3, 66. So point is there. So 6.6. Do the product. 36, 7 6 are 42. Sorry, 7 6 are 42. 45, 6 6 are 36.
So what is the value? (44.616 meter cube) వాల్యూ కదా మనం ఫైండ్ చేసేది. సో దట్ ఈస్ ద వాల్యూ. మీరు అక్కడ హైట్ అనేది 6.3 అయినా తీసుకోండి, 6.28 ఏ వాల్యూ అయినా తీసుకోండి, ప్రోడక్ట్ అనేది ఎక్కువ అయిపోతుందండి, మల్టిప్లికేషన్ అనేది పెద్ద వాల్యూస్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ. See they given for you 1 meter cube is equal to 1.8 meters they given. Okay na, అంటే time taken to fulfill the vessel, time taken to fulfill the vessel is equal to ఎంతండి టైం టేకెన్ వాల్యూమ్. ఫర్ ద వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి 44.616 మీటర్ క్యూబ్ డివైడెడ్ బై 1.8 మీటర్ క్యూబ్ పర్ మినిట్ దే గివెన్. సో మీటర్ క్యూబ్ విల్ బి ద క్యాన్సల్. సో ది రిమైనింగ్ ఏముందండి అక్కడ, సో దట్ ఇక్కడే రాస్తాం, దట్ ఈస్ ఈక్వల్ టు, ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 44.616 డివైడెడ్ బై 1.8. ఓకే, ఇక్కడ 1 బై మీటర్ మినిట్ ఉంది కదా, ఎంత మినిట్ అలాగే ఉందండి. సో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉంటుంది, 1 బై మినిట్ ఇస్ దేర్. సో బై కమింగ్ టు న్యూమరేటర్ ఇది ఏమవుతుందంటే మినిట్ బై 1, సో మినిట్ అయిపోతుంది ఇక్కడ మినిట్. సో పాయింట్ ఇస్ దేర్, పాయింట్ లేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ లేదనుకోని ప్రోడక్ట్ చేయండి, నాట్ ప్రోడక్ట్, డూ ద క్యాన్సిలేషన్. 18 1s are 18, 18 2s 36. Okay na, so 8 will be the remainder. 86 అంటే ఎక్కడ పోతుందండి, 18 5s 90, 18 4s, okay na, 18 4s 76, 18 4s 76, not 72. So 72. The remainder will be 14 అంటే 141. So 141 అంటే 18 8s 144. So 18 7s. ఓకేనా, లైక్ దట్. ఇంకొక వాల్యూ కూడా వస్తుందండి. ఇక్కడ చూడండి పాయింట్, ఇక్కడ మనకి పాయింట్ చూడండి, పాయింట్ అనేది 3 నెంబర్స్. See here 44.616 డివైడెడ్ బై 1.8 కదా. సో పాయింట్ రిమూవ్ చేసుకోండి ఫాస్ట్గా. సో పాయింట్ అనేది ఇక్కడ 3 నెంబర్స్ బిఫోర్ ఉందండి. సో డినామినేటర్లో 3 నెంబర్స్. ఓకేనా, పాయింట్ అనేది 1 నెంబర్, పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ ఉందండి. సో ఇన్ న్యూమరేటర్ 1 0 like that. So 0 0 will be the cancel. So 1800 అంటే మనము 18 into 100 రాసుకోవచ్చు కదా దీన్ని. 1800 ఉందండి, 1800 అంటే 18 into 100 రాసుకోవచ్చు దీన్ని. సో 18 తో నేను క్యాన్సిల్ చేశానండి. సో 24.7 ఇంకా ఎంత వచ్చింది మనకి ఇక్కడ, వాల్యూ ఎంత వచ్చిందండి 247. 44 అంటే 7s అంటే 126, క్యాన్సిల్ అయిపోతే 5 1. సో 156 ఉంటుంది, 156 అనేది 8s తో. సో దట్ ఈస్ ద వాల్యూ. అది వచ్చిందండి మనకు వాల్యూ 2478 పాయింట్ వస్తుంది. ఇక్కడ పాయింట్ సంథింగ్ ఇంకా వస్తుంది. ఓకే, నాదంతా అవసరం లేదు మనకు. సి డినామినేటర్ మనకి ఎంత ఉందంటే ఇంకా 2 zeros రిమైనింగ్ ఉన్నాయి. సో 2 zeros ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్లో 2478. ఓకేనా, మినిట్స్. ఓకేనా, మనం పర్ఫెక్ట్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ 18 తో క్యాన్సిల్ చేస్తుంటే మనకి ఎంత వచ్చిందండి 2478 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా, 0.4 ఏదో ఒకటి ఇచ్చింది అనుకోండి వాల్యూ. సో దట్ ఈస్ ద వాల్యూ. 0.4 మినిట్స్ అనుకున్నాం, డివైడెడ్ బై ఇంకా 100 అనేది ఉంది కదా. సో 100.
see here పాయింట్ అనేది డినామినేటర్ ఇంకా 100 ఉందండి. సో బిఫోర్ 2 పాయింట్స్ మీన్స్ దట్ ఈక్వల్ టు 24. see here ఏమొస్తున్నారు 24.784 లైక్ దట్ విల్ కమ్. సో మనకి పాయింట్ ఆఫ్టర్ మనకి 3 నెంబర్స్ ఇది పెట్టుకున్నా నా ప్రాబ్లం, తీసుకోకపోయినా నో ప్రాబ్లం ఉంది. సో 24.7 లేకుంటే 24.784 మినిట్స్. ఓకేనా, ఈ టోటల్ కోడ్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఎన్ని మినిట్స్ అవుతుందండి? సో 24 మినిట్స్. ఓకేనా, 24.784 మినిట్స్ అవుతుందండి. ఓకేనా, లైక్ దట్ యు వాంట్ టు డూ. క్లాస్ ఒక్కటే నేను పెడతానండి. I put the class work in the evening. Okay na, you want to do the problems and put to me. See the next one, 12th one. Two similar cones. Okay na, two similar cones is there having values 12 pi cubic units and 96 pi cubic units. Okay na, the curved surface area of the smaller cone is 15 pi square units. What is the curved surface area of the larger cone? Okay na, similar. This is the small cone. So this is the bigger cone. Okay na, similar two cones. Similar means their shapes. Okay na, their shapes are equal, their sizes are not equal. Okay na, shapes anta ఒకే విధంగా ఉంటుందండి. This is also cone, this is also cone. Sizes are not equal. So this is the similars. Similar అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో సిమిలర్ కదా. బిగ్గర్ వన్ స్మాలర్ వన్ అది కాదండి, మనకి సైజ్తో కాదు, ఇక్కడ షేప్స్తో. ఓకేనా, షేప్స్ ఈక్వల్ ఉంటే చాలు, సైజెస్ నో నీడ్. ఇది 3 సెంటీమీటర్స్ అనుకుందాం. 3 ఈ రేడియస్ ఎంత అంటే సర్కిల్ యొక్క రేడియస్ 3. ఓకేనా, ఇది ఒక 18 తీసుకుందాం, దట్ ఈస్ ద 18 సెంటీమీటర్స్. ఓకేనా, అంటే దీనికన్నా ఇది అబౌవ్ ఎంత ఉందండి అంటే హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ఇంక్రీజ్, ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? 3 6 ఆర్ 18 కదా, 3 6 ఆర్ 18. ఓకేనా, ఈ రేడియస్ కాడికి ఈ రేడియస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 6 టైమ్స్ అంతే కదా. 3 ఉంది ఇక్కడ, 3 6 ఆర్ 18 అంటే సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ స్మాలర్ సర్కిల్ అనేది ఈ బిగ్ సర్కిల్ కావాలంటే ఎన్ని టైమ్స్ ఆఫ్ ఇంక్రీజ్ కావాలండి? 6 టైమ్స్. అంటే సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 6. దీని నుంచి దీనికి స్మాలర్ నుంచి బిగ్ అన్న, బిగ్ నుంచి స్మాలర్ అన్న, సో n టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అలానే ఇక్కడ కూడా వాల్యూ దే గివెన్. వాట్ ఇస్ ద వాల్యూ? 12 పై యూనిట్ క్యూబ్. ఓకేనా, క్యూబికల్ యూనిట్ అన్న యూనిట్ క్యూబ్ అన్న కదా. ఓకేనా, యూనిట్స్ పై ఇచ్చాడు. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 96 పై యూనిట్ క్యూబ్. ఓకేనా, అంటే అప్పుడు ఈ కోన్ నుంచి ఈ కోన్ ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? చూడండి, పై విల్ బి ద క్యాన్సల్. 12 తో 12 8 ఆర్ 96, 12 8 ఆర్ 96 అంటే ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందండి? 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, 8 టైమ్స్. అంటే పర్ఫెక్ట్ గా చూద్దాం n వాల్యూ అనేది ఎలా వస్తుంది. అర్థమవుతుంది కదా సిమిలర్ అంటే. సో ఇక్కడ రేడియస్ 3, ఇక్కడ వచ్చేసి 18. సో 3 6 ఆర్ అంటే ఈ 6 ని ఏమని పిలుస్తామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా, సో లైక్ దట్ రేడియస్, దీని స్మాల్ వన్ got r1, height is the h1, slant height is the l1. so this is l2, h2, r2. ఓకేనా, r2. సో బిగ్గర్ వన్ కాబట్టి 2 తీసుకోండి, అంతా స్మాలర్ వన్ 1, లేదంటే ఇది 1 తీసుకున్నా మీ ఇష్టం అండి, ఎలా తీసుకున్నాను నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు దీనికి మీనింగ్ ఏమండి? R2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందండి? nr1 కదా, ఇప్పుడు చెప్పాను కదా మీకు. ఓకేనా,
ఇది తీసుకొని చెప్పాను కదండి 3 సెంటీమీటర్స్, దిస్ ఇస్ ద 18 సెంటీమీటర్స్. ఓకేనా, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందండి ఇది 6 టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అంటే బిగ్గర్ వన్ 18 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 3. ఓకేనా, 18 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 3. 18 అనేది బిగ్గర్ వన్ కదా, బిగ్గర్ వన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 3. n ప్లేస్ లో సో బై కమింగ్ టు 3 6 ఆర్ 18, సో n ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఓకేనా, లైక్ దట్ R2 ఈజ్ ఈక్వల్ టు n R1. ఓకే కదా, దాని ప్రకారం తీసుకోవచ్చు కదండి. సిమిలర్ నెక్స్ట్ L2 ఈజ్ ఈక్వల్ టు n L1, H2 ఈజ్ ఈక్వల్ టు n H1. ఓకేనా, R2 ఈజ్ ఈక్వల్ టు n R1, L2 ఈజ్ ఈక్వల్ టు n L1, H2 ఈజ్ ఈక్వల్ టు n H1. ఓకేనా, సో దిస్ ఈస్ ద మెజర్మెంట్స్ దే గివెన్ ఫర్ యూ. ఓకే, ఇంకా ఏమి ఇచ్చాడంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా ఇచ్చేసాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ కోన్ ఎంత ఇచ్చారండి 50 పై. యు వాంట్ టు ఫైండ్ అవుట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్. ఓకేనా, లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్, వాల్యూమ్ దే గివెన్. వాల్యూమ్ 1 బై వాల్యూమ్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, వాల్యూమ్ 1 బై వాల్యూమ్ 2. ఓకేనా, వాల్యూమ్ 1 మీన్స్ స్మాలర్ కోన్. ఓకేనా, వాల్యూమ్ 2 అంటే బిగ్గర్ కోన్ అండి. వాల్యూమ్ ఆఫ్ ద బిగ్గర్ కోన్ అండి దాని మీనింగ్. ఓకేనా, స్మాలర్ ని మనము V1 గా తీసుకున్నాం, బిగ్గర్ ని V2 గా తీసుకున్నాం. See here they given the values ఎంత ఇచ్చాడంటే 12 పై cubic units divided by 96 pi cubic units. Cubic units cancel, pi will be the cancel. 12 ones are 12 8s are 96. 12 8s are 96. See, V1 by V2 is equal to the chinadi 1 by 8. 1 by 8. Volume 1 ante what the formula? Volume of cone 1 by 3 pi r square h. Okay na, R1 H1 divided by 1 by 3 pi R2 square H2 is equal to 1 by 8. That is equal to 1 by 8. See here, 1 by 3 pi R1 square. R1 square అన్న ఒకటే, R1 into R1 2 times రాసుకున్నావు no problem, into H1 divided by 1 by 3 pi. ఓకేనా, R2 అంటే మీకు వాల్యూ చెప్పానండి ఎల్లంతా. R2 అంటే ఎలా తీసుకున్నామంటే n into R1 తీసుకున్నాం కదా, n into R1. ఓకేనా, ఇక్కడ R2 లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో n into R1 whole square ఉంది కదా, whole square is there. So H2 అంటే ఏమవుతుందండి n into H1 is equal to 1 by 8. ఓకే కదా, H1 will be the cancel. H1 will be the cancel, numerator and denominator. So pi will be the cancel. 1 by 3 also cancel. So what is the remaining? R1 into R1 divided by, see, n into R1's whole square is there. Okay na, multiplication got inside వచ్చేస్తుంది కదండి. సో n square into R1 square into ఇక్కడ ఏం మిగిలిపోయిందండి, బట్ ద రిమైనింగ్ n. సో దట్ ఈక్వల్ టు 1 by 8. See here, R1 square అంటే R1 అనేది ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ కూడా R1 అనేది 2 ఉన్నాయి. సో R1 square ఈ 2 R1 squares కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ 1 by n square into n, what the value, n power 3 is equal to 1 by 8. Okay, 1 by n power 3 is equal to 1 by 8. Do the cross multiplication. Cross multiplication చేస్తే ఏమవుతుందండి, so n power 3 is equal to 8. So n is equal to cube root of 8. So n is equal to 2. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత వచ్చిందండి, n is equal to 2.
ఓకేనా. n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కంప్లీటెడ్. సో యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కర్వ్డ్ సర్ఫేస్. ఓకే, ఈ n వాల్యూ ఎలా తీసుకున్నాను, వాల్యూస్ నుంచి తీసుకున్నాం. ఓకే, వాల్యూ నుంచి కనుక్కున్నాం. సో దేర్ఫోర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏం కనుక్కోవాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్. ఓకేనా, లార్జర్ కోన్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్, స్మాలర్ కోన్ దే గివెన్. సో ఐ యామ్ టేకింగ్ దేర్ఫోర్ C1 by C2. ఓకేనా, వాట్ ద C1 CSA అనుకున్నాం. ఓకేనా, 1 2 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ స్మాలర్ వన్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బిగ్గర్ వన్. ఓకేనా, C2 అని తీసుకొని లేదా CSA 2 CSA 1. స్మాలర్ కోన్ ఎంత ఇచ్చాడండి, 15 పై దే గివెన్ డివైడెడ్ బై బిగ్గర్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బిగ్గర్ కోన్ వి డోంట్ నో, నాకు తెలియదు కాబట్టి x అనుకుంటాను. ఓకేనా, ఐ డోంట్ నో. సో x ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ వాట్ ద ఫార్ములా, పై r l. ఓకేనా, r1 l1 divided by this is the bigger one, so pi r2 l2. ఓకేనా, pi r2 l2 that equal to 15 pi by x. 15 pi by x. pi r1 l1 divided by pi, లేకపోతే ఇక్కడ పై పై క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా, పై క్యాన్సిల్ అయిపోతుంది. see r2 in the denominator, r2 ప్లేస్ లో ఎంత రాయించండి, n r1 రాసుకోవచ్చు కదా, into l2. l2 means n l1 is equal to 15 pi by x. ఓకేనా, l1 l1 will be cancel, r1 r1 will be the cancel. In the numerator nothing is there, so 1 by denominator n into n square, that equal to 15 pi by x. Okay, now do the cross multiplication. So 1 into x that equal to, okay, now don't do the cross multiplication. See n, already you know the n value. n value ఎంత వచ్చింది మనకు, what is the n value, 2 square. n is that 2 కదా, so 2 square ఏమవుతుంది 4, so 2 square that equal to 15 pi by x. ఓకేనా, n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తానండి, సో ఇట్ విల్ బికమ్ ఏమవుతుందండి, ఇది 2 స్క్వేర్ అంటే 4. నౌ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, 1 into x 15 pi into 4, 15 4 is 60, so 60 pi. Okay, 60 pi. So x is equal to 60 pi. What is the x అంటే, x అంటే ఏంటంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లార్జర్ కోన్. Okay, now curved surface area of the larger cone is equal to 60 pi. So that is the value. Okay, now so this is the different quantity problems under 9th one, 11th one and 12th one. Okay, now see the next exercise. Sphere. స్పియర్ అంటే ఎలా ఉంటుందంటే, దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గ్లోబ్, మార్బుల్. ఓకేనా, గోళీ ఉంటుంది కదా, ఇదంతా స్పియర్ షేప్ లో ఉంటాయి. హెమిస్పియర్స్ అంటే దీంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే హెమిస్పియర్. ఓకేనా, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుందండి. స్పియర్ అంటే హెమిస్పియర్. See, hemisphere, in the middle we have the radius. దీనికి కూడా ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ సెంటర్ తీసుకోవాలండి. ఓకేనా, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో దిస్ ఇస్ ద రేడియస్. ఈ సైడ్ తీసుకోండి, ఈ సైడ్ తీసుకోండి. ఓకేనా, ఫుల్ ఏమవుతుందంటే డయామీటర్, ఇది కూడా ఫుల్ ఏమవుతుంది డయామీటర్. సో రేడియస్, సో r ఒకటి ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఇస్ ఈక్వల్ టు 4/3 pi r cube. Volume of the sphere, this is the sphere. Hemisphere, hemi means half,
ఓకేనా. స్పియర్లో హాఫ్, దిస్ ఇస్ ద హెమిస్పియర్. వాట్ ఇస్ ద వాల్యూ? ఓకేనా. హాఫ్ అంటే ఇది 4/3, హాఫ్ అంటే ఏమవుతుందండి 2/3 అంతే. ఓకేనా. 2/3 పై ఆర్ క్యూబ్. ఓకేనా. సేమ్ ఫార్ములా. ఇది 4 పార్ట్స్, ఇట్లా హాఫ్ ఉంటుంది 2, న్యూమరేటర్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఓకేనా. హాఫ్ అంటే ఏమవుతుందండి 1/2 హాఫ్ అంటే. సో 2 1s are 2 2s are, అందుకని 2/3. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. 2 సేమ్ అంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా having same formula, that is 4 pi r square. ఓకేనా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు 4 pi r square only. ఓకేనా. See here curved surface area, curved surface area of the hemisphere. ఓకేనా. న్యూమరేటర్ లో వాల్యూ అండి 2 pi r square. ఓకేనా. 2 pi r square. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద hemisphere, hemisphere equals the denominator 3 pi r square. That is the formulas. Okay na. CSA and TSA same and sphere lo 4 pi r square. The hemisphere, curved surface area of the hemisphere equal to 2 pi r square, total surface area of the hemisphere equal to 3 pi r square. Okay na. That is the formulas. We will see the 10.4. See the 10.4, radius of the sphere, they given radius of the sphere 3.5 centimeters. Okay na. They asked for you find its surface area. Surface area అంటే curved surface area చేసినా ఒకటే, total surface చేసినా ఏదైనా ఒకటే కదండి ఇక్కడ, సేమ్ ఫార్ములా. అండ్ ఆల్సో వాల్యూమ్. They asked for you 2 questions. So radius of sphere is equal to 3.5 centimeters. Okay na. Next they given for you surface area of sphere is equal to, what is the formula? 4 pi r square. Okay na. That equal to 4 into pi means 22/7 into 3.5 into 3.5. So 7 1s are 7 0.5s, 7 5s 35. Okay na. 7 5s 35. So what is the value? 4 into 22 means 88. Okay na. 5 to, so 0.5 into 3.5. Do the product. 5 5 25, 5 3 15, 16 17. So point will be the 1.75. So do the product. 56, 8. So 15400. Okay na. Here there is no point after 2 numbers is there, so point before 2 numbers. So that is the value. So surface area of the sphere, surface area of the sphere is equal to 154.00 means 154. Okay na. 154 centimeter square. Like that you want to find out. Next, here only they asked for you, in this question only, volume of the sphere. Volume of the sphere is equal to 4/3 pi r cube. Okay na. That equal to 4/3 pi means 22/7 into 3.5 into 3.5 into 3.5, 3 times. Okay na. R power 3 is there. So any cancellation?
7 ones 7 0.5s. There is no cancellation. Okay, now denominator 3 is there. So 88 into 0.5 into, so 0.5 into 3.5 ఇప్పుడే కదండి మనం చేసింది. సో 1.75 into 3.5 divided by 3. ఓకేనా, divided by 3. See here, do the cancellation. There is no cancellation. Do the product. Minus 25, 7, 6, 7, 8, minus 50. Divided by 3. Okay na, point after 2 numbers, point after 1 number. So total 3. Total 3 అంటే 539.000. 000 అంటే ఎంత వేస్ట్ అండి. సో 539. Do the cancellation. 3 ones, 3 2s are 6, 3 1s are 3. 2 will be the remainder. 7 3s 21. Okay na, 7 3 is 21. 2 will be the remainder. 9 3 is 27. So 9s 179 point. Okay na, 2 ఉంటుంది 20, 7 3s అంటే 6. సో 179.6. ఇంకా పాయింట్ ఆఫ్టర్ మనకు 1 నెంబర్ చాలండి. సో 179.6. ఓకేనా, సెంటీమీటర్స్ from within, so centimeters cube, that equal to what the value 179.6 centimeter cube, that is the value. So therefore volume of the sphere is equal to 179.6 centimeter cube. ఇక్కడ మీరు మల్టిప్లికేషన్స్ అంతా నీట్గా చేసుకోవాలండి. ఓకేనా, ఏదైనా కొంచెం మిస్టేక్ కానీ అంతా రాంగ్ వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్గా వస్తాయి కదా ఆన్సర్స్, అప్రాక్సిమేట్లీ కదా ఇదంతా ఆన్సర్స్. ఓకేనా.